కంప్లైంట్ చేసినాను. సరే మేడం పంపిస్తానమ్మా సిఐ గారిని వాళ్ళు చెప్తారమ్మా అనేది. ఆ తర్వాత 2 సార్లు ఫోన్ చేస్తారు, 2 సార్లు ఫోన్ దిగేది. ఇప్పుడు ఒకవేళ నన్ను వాళ్ళు చంపేస్తాము ముందుకు రావడాలు వాడు చిట్టుబాబు ఒకడే ఉన్నాడు. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు పంపించే మేడం, నేను లైవ్ లో జేసీబీ ఉంది. విఆర్ఓ వచ్చి నాకు తెలుసా, ఢిల్లీ బాబు ఆయన విఆర్ఓ వచ్చి ఎవరు బెదిరించింది? నాకు ప్రాణహాని ఉంది. ఇలా ఆయన అంటాడు, ఏమందరూ ఊర్లో కూర్చొని ఇళ్లలో ఉంటారు, నువ్వెందుకు వస్తావు, అన్ని పట్టి లాగుతావు. నేను నిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ చూపించిన ఫొటోస్ కి ఇక్కడ ఫొటోస్ కి సంబంధమే లేదు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? నేను ఇప్పుడు ఎంఆర్ఓ మీద ఇచ్చినాను, విఆర్ఓ మీద విఆర్ఏ మీద ఇచ్చినాను, చిట్టుబాబు మీద ఇచ్చినాను. ఏమని ముద్దాయి చిట్టుబాబు, 2వ ముద్దాయి వచ్చి ఎంఆర్ఓ మేడము, 3వ ముద్దాయి వచ్చి విఆర్ఓ, 4వ ముద్దాయి వచ్చి విఆర్ఏ. ఏమని బెదిరించారు? చంపేస్తాను సార్, ట్రాక్టర్ ముందుకు తీసుకొస్తాను. నేను ఒకదాన్నే ఉన్నాను, నువ్వు ఇంట్లో ఎందుకు ఉండవు, ఎందుకు బయట వచ్చి అన్ని లాగుతావు, నీకేం సంబంధం, ఊర్లో వాళ్ళతో సంబంధం లేదు, అన్ని లాగుతావు అంటే, ఊర్లో వాళ్ళకి సంబంధం ఉంటే రాని రాకపోతే పోనీ, నాకు నా గ్రామానికి నష్టం జరుగుతూ ఉంది. రేపటి నా భవిష్యత్తు తరతరాలకి చెరువు అంటే నేను బాయిలు చూపుతున్నా. ఇప్పుడు బావి ఒక ఆకారంలో ఉంటుంది, చెరువు ఒక ఆకారంలో ఉంటుంది. అలాంటప్పుడు చెరువు నేను బావిలో చూపించలేను కదా, చెరువునే చూపించాలి. చుట్టుపక్కల మన్ను ఉంటుంది, ఆవులు నీళ్లు తాగుతాయి, బట్టలు లేడీస్ పోతారు, వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది. ఆ టైంలో మీకు నచ్చిన చోట గుంతలు లోడేస్తే ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడు ఏ డిపార్ట్మెంట్ సార్ వచ్చి కాపాడుతుంది? ఎప్పుడు ఇచ్చారు ఎంఆర్ఓ మేడం కంప్లైంట్? నేను ఏప్రిల్ 25 ఇచ్చినాను సార్, ఆర్డీఓ మేడంకి ఇచ్చినాను, ఎంఆర్ఓ మేడంకి ఇచ్చినాను. దానికి స్పందన లేదు. ఆ తర్వాత 20 రోజులు వెయిట్ చేసిన తర్వాత నేను వచ్చి బయట మళ్ళీ కలెక్టరేట్ పోయినాను. వాళ్ళు 105 రోజులు ఇచ్చినారు, అమ్మ చెప్తామమ్మా అని. ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదు. డీకేటీ ల్యాండ్ గురించి ఇస్తే దానికి ఏం పట్టించుకోవడం లేదు. అక్కడ నేను చెప్పినప్పుడు గోల్డ్ కడతా ఉన్నారు. ఆ తర్వాత ఇల్లు కట్టి మోల్డింగ్ చేసి గృహప్రవేశం చేసి ఇంట్లో కూడా వెళ్ళిపోయారు. ఇంత నిదానంగా పనిచేస్తారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎంఆర్ఓ మేడం ఏమన్నారు? చూస్తాం పంపిస్తామా, చూస్తాం పంపిస్తాం. ఎన్నిసార్లు పంపిస్తారు, ఎన్నిసార్లు చూస్తారు అంటే, ఒక మనిషి ఒక ఒంటరి మహిళ వచ్చి ఎవరిని అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఎక్కడ కూడా సార్ ఇది? 10 మంది వస్తేనే కేసు కంప్లైంట్ తీసుకుంటారా? 10 మంది ఒట్టుగా రావాలా? అంటే నేను చేసి పోరాటం కాదా, నేను అడిగేది ప్రశ్న కాదా వీళ్ళకి? ఏదైనా తప్పు 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 అంటారు. 10 మంది వస్తే కాదు సార్, నేను ఒక్కదాన్నే వచ్చినాను, నేను ఒక్కదాన్నే అడుగుతా ఉన్నాను. అన్యాయం జరుగుతుంది, ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంది, ప్రతి చోట జరుగుతూ ఉంది అన్యాయము.
ఇది కొత్తది పెట్టాలి. జూలై 7వ తేదీ. సరే 13 జూలై. సార్ వస్తాం మాట్లాడతారు టికెట్ ఇలాంటిది అయితే మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాం. ఇంకొక నోటీస్ ఇచ్చి మేము ప్రొసీడింగ్ చేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సునీత. నేను గంగవరం మండలం చిందూరు గ్రామస్తురాలిని. నేను మా ఊర్లో అక్రమంగా మట్టి తరలిచ్చేస్తున్నారని టీకెట్ ల్యాండ్స్లో ఫ్లాట్లు వేసి అమ్మేసి ఈ మొత్తం ఇండ్లంతా ఫౌండేషన్ చేస్తూ ఉన్నారని ఏప్రిల్ 20వ తేదీ నేను వచ్చి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి నేను కంప్లైంట్ చేసినాను. చేయని తర్వాత సరే చూస్తామన్నారు, ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినాను. వాళ్ళు ఏమన్నారంటే అసలు మేము మళ్ళీ వస్తాము చూస్తామన్నారు, ఏం పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత నేను కలెక్టరేట్కి పోయినాను. ఇట్లా నేను కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదు, ఇట్లా అక్రమంగా చెరువుల్లో మట్టి తరలిస్తూ ఉన్నారు, టికెట్ ల్యాండ్లో ఫ్లాట్లు వేసి అమ్మేసినారు, ఇట్లా ఏం పట్టించుకోవడం అంటే సరే మేము చూస్తామని చెప్పినారు. ఎవ్వరూ అధికారికంగా వచ్చి పట్టించుకోవడం లేదు. అసలుకి నిన్న అనగా ఆగస్టు 2వ తేదీ నేను ఊరు నుంచి వస్తూ ఉంటే ట్రాక్టర్లో మట్టి తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే చిన్నూరు అపిరెడ్డి చెరువు అన్నారు. ఆ తర్వాత అది ఎక్కడిది ఏమి అంటే అపిరెడ్డి చెరువు నుంచి మేము ట్రాక్టర్ తోలుతున్నాము అంటే లోడ్ ఎంత అంటే 600 అన్నారు. ఎందుకు అన్నారు, మేము తోలించుకోవాలంటే వాళ్ళు సరే అన్నారు. అక్కడ పోయి చూస్తే ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను వీఆర్ఏకి ఫోన్ చేసిన, ఏమని ఇట్లా మట్టి తరలిస్తున్నారు అంటే ఆయన సరే మేము చెప్తామని చెప్పి ఆయన దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నా, వీఆర్ఓ నెంబర్ తీసుకున్నా. సార్ ఇట్లాగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు, ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు ఉన్నాయి, మీరేం వచ్చి చూడండి అంటే నేను వెంటనే పంపిస్తాను, ఆడొచ్చి చూస్తారు వాటిని అని చెప్పినారు. నేను వెయిట్ చేసిన, ఇప్పుడు 1 గంట 30 నిమిషాలకి నేను వెయిట్ చేసిన, ఎవ్వరు రాలేదు అక్కడికి. సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సైలెంట్గా అయిపోయినా. మళ్ళీ ఒక 4 గంటలకు అట్లా నేను టౌన్కి పోతుంటే వాళ్ళు మళ్ళీ లోడ్లు తోలుతూనే ఉన్నారు. ఎట్లా నడింపల్లి రోడ్ నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. నేను దాన్ని వెంబడించి వెనకాలే పోతే ఆడ వాళ్ళు అడిగినాను అనమాట మళ్ళీ ఎందుకు అనేసి. నేను ఎంఆర్ఓ మేడం గారికి ఫోన్ చేస్తే ఫస్ట్ ఆమె తీయలేదు. వీఆర్ఓకి చేసినాను, లేదు ఇప్పుడే వస్తాము మేము పంపించినామన్నారు, కానీ ఎవరిని పంపించలేదు వాళ్ళు. ఆ తర్వాత ఎంఆర్ఓ మేడం గారు నాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేసినారు. ఎవరు అంటే ఇట్లా చెన్నూరు నుంచి నేను పలానా సునీత మాట్లాడతాను, గ్రామస్తురాలని, మా గ్రామంలో మట్టి అక్రమంగా తరలిచ్చేస్తున్నారు అని నేను చెప్పినాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు సీఏ గారికి ఫోన్ చేస్తాను, ఇప్పుడే నేను పంపిస్తాను, నేను సీఏ గారిని పంపిస్తాను, వాళ్ళు కానిస్టేబుల్ ఎవరు అన్నారు. కానీ నేను 3/4 గంట వెయిట్ చేసిన, 6:45 దాకా వెయిట్ చేస్తే అక్కడికి ఎవ్వరు రాలేదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసి అయితే రాలేదు. నేను ఆ తర్వాత నేను నా కూతురున్నాము. ఆయన చిట్టిబాబు అనే వ్యక్తి నా మీద నువ్వు ఇంట్లో ఉండాలి, ఊరందరికి లేదు నీకేమి, మేము బండ్లో వస్తా అంటే మా మీద ట్రాక్టర్లు ముందుకు రావడం ఏంది, మమ్మల్ని హత్యా ప్రయత్నాలు చేయడం ఏంది, ఈ నోటికి వచ్చిన వల్గర్ మాటలు అక్కడ ట్రాక్టర్ డ్రైవర్ కానీ వాళ్ళు మాట్లాడినారు చాలా మంది. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి నేను నేరుగా వచ్చేసినాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ మళ్ళీ 2 సార్లు ఫోన్ చేస్తున్నా, వెంటనే అక్కడికి వస్తారేమో వీళ్ళతో మాట్లాడదాం చెప్దామని. ఎవ్వరు రావడం లేదు. నేను ఏప్రిల్ 20వ తేదీదో కంప్లైంట్ ఇచ్చినాను. ఏమని, టీకెట్ ల్యాండ్ ఒకటి చిన్నూరు గ్రామంలో 1 ఎకరా 4 సెంట్లు ఫ్లాట్లు వేసి అమ్మేసినారు, దాని గురించి చూడండి అంటే నేను కంప్లైంట్ ఇచ్చిన రోజుకి వాళ్ళు పిల్లర్లు వేసి గోడలు కడతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు పూర్తిగా కట్టి పెయింటింగ్ చేసి గృహప్రవేశం చేసి కూడా వచ్చేసినారు ఇంట్లోపలికి, ఏం పట్టించుకోలేదు. మళ్ళీ అడిగితే అసలు వస్తామంటారు, ఎప్పుడు రారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఈరోజు ఏం చేస్తానంటే ఎంఆర్ఓ మేడంకి వీఆర్ఏకి అందరికి చెప్పినాను కదా, వాళ్ళు స్పందించలేదు అన్న దానికి గంగవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమంటున్నారంటే నువ్వు కంప్లైంట్ వాళ్ళ మీద అధికారుల మీద ఇవ్వకూడదు, ఎందుకు ఇస్తారు మీరు కంప్లైంట్ మీద ఇస్తే కూడా మేము తీసుకోము అంటారు. ఇప్పుడు కంప్లైంట్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అధికారికంగా నేను ఉన్న టైంలో ఎవరు స్పందించలేదు కాబట్టి నేను వాళ్ళ ముద్దాయిలుగా చేర్చి కంప్లైంట్ ఇచ్చినాను. ఈ చట్టాలు లేవు అంటే తప్పు చేసిన మీద ఎవరి మీద ఇచ్చే హక్కులు చట్టాలు లేవా, నేను ఎఫ్ఐఆర్ చేయమని అడిగేది తప్ప. ఇప్పుడు అందరికి ఇచ్చిన, ఆర్డీఓ మేడంకి అందరికి ఇచ్చిన, వీళ్ళు రారు, మేము వస్తాము మళ్ళీ ఏదో చేస్తామని కానీ ఎవ్వరూ ఏమి అక్కడ చేయరు. ఒక గ్రామస్తురాలుగా నేను చెప్పేది ఏమంటే అందరికీ లేనిది నీకెందుకు బాధ అని మాట్లాడుతాండ్రు. నా గ్రామం, నా వనరులు, ఎందుకంటే చెరువు అక్రమంగా తరలిచ్చేస్తా ఉంటే ఆవులకు నీళ్లు తాగిస్తారు, సమాధులు అక్కడే పూర్తి చేస్తారు. ఆడెక్కడ పూడ్చినా కూడా సమాధి కూడా లేకుండా మొత్తం వాళ్ళు లాగేస్తారు. రేపు ఎక్కడ మేము పూడ్చుకోవాలి, ఆవులకి కానీ ఎక్కడ చెరువులో నీళ్లు పెట్టాలి అసలుకి నాకు అర్థం కావడం. కాబట్టి నేను దానిపైన స్పందించినాను. డీకేట్ ఫ్లాట్లు వేసినా దాన్ని స్పందించిన. వీళ్ళు ఎవ్వరు అక్కడికి రావడం లేదు, వస్తాం రానంటా ఉంటారు. ఇప్పుడు ఏమంటారంటే మీరు కంప్లైంట్ ఇచ్చినారు మేము వస్తాము బౌండరీని వేస్తాము అంటారు, రారు.
నేను లైవ్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ జేసీబీ ఉన్నప్పుడు వచ్చి మీరు పట్టుకోండి అని ఫోన్ చేస్తే అప్పుడు రానప్పుడు ఆ తర్వాత వస్తామంటే ఆ మరుసటి రోజు ట్రాక్టర్లు జేసీబీలు అప్పుడు ఉంటాయా? ఉండవు కదా. వీళ్ళ తర్వాత వచ్చి ఏం చేస్తారు అంటే నాకు ప్రాణహాని ఉండి వీళ్ళు కల్పిస్తారు దగ్గరుండి. వీరికి ఏం ముట్ట చెప్తాంటారని వీళ్ళు వెంటనే స్పందించడం లేదు అసలుకి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు బెదిరిస్తారు నన్ను. ఏమి నువ్వు ఎట్లా చేరుస్తావు వాళ్ళని కంప్లైంట్ దారుగా ఎఫ్ఐఆర్కి ముద్దాలు కానీ వాళ్ళు అంటారు. అంటే చట్టంలో లేవా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని? ఇది ఎక్కడ ఇది? ఒకసారి నేను గ్రామం ఎందుకంటే మీరు గ్రామంలో నేను తిరిగి చేస్తానంటే భారతదేశంలో మనం ఉన్నప్పుడు దేశం ఎక్కడో ఉంటుంది, అక్కడ ఏం చేస్తాము పాకిస్తాన్లో చొరబడతానని చెప్పి ఆర్మీని పెడతాం కదా. అప్పుడు అది మన భూమే కదా. ఇప్పుడు గ్రామం కూడా మన భూమే కదా. దీన్ని కాపాడుకునేప్పుడు దాని వరకు ఎందుకు పోతాము? అక్కడ జరిగితే ఒకటి, ఇక్కడ జరిగితే ఒకటి. ఇది కూడా మనదే కదా, మన సంపదే కదా. ఇవంతా మట్టి మన సంపద. రేపు తరానికి చెరువు అంటే ఏం బావిలు చూపిస్తామా? ఇది చెరువు కాదు బావి అని చెప్పి ప్రమాదాలు జరిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత వస్తారు. అంటే ఒక కంప్లైంట్ రాసుకుంటారు. అంటే ఎవరికి నష్టపోతుంది? ప్రజలు. వీళ్ళు మాట్లాడితే బెదిరిస్తారు. ఏమని? నువ్వు ఒకటే వస్తే ఎట్లా 10 మంది రావాలి కదా అంటే 10 మంది రారు, ఎవరో ఒకరు వస్తారు. దాని కంప్లైంట్ వీళ్ళు తీసుకోకూడదా? అంటే నేను చేయని తప్పేమన్నా ఉందా ఇక్కడ చట్టపరంగా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటా ఉన్నాను.